హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరికీ రహమతం వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో సామాన్లు చూసిరా, వంట సామాన్లు అన్ని సామాన్లు ఎట్టున్నాయో కానీ ఈ వంట సామాన్లు మాత్రం వదలలేదు, అసలు తీర్తలేదు పని. ఈ వంట రూమ్ చూస్తే గింతే ఉంది మళ్ళీ, కానీ పెద్దనే ఉంది అనుకో. మన వంట రూమ్ కంటే ఇక్కడ పెద్దగా ఉంది. పొద్దున్న నుంచి అలసిపోయిన వాసిలక స్టిక్కర్ అందుకని పొద్దున్నే స్నానం చేసి ఇప్పటివరకు ఉండాలంటే అట్లుంటుంది. అందుకని నేను సాయంత్రం సంధ్యావందనం కూడా స్నానం చేసుకొని పూజ చేసిన. ఇది ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. నిజం కదా, పూజ చేస్తే ఎంత అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది మనసు అంతా. చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా ఈమె పని చేస్తుంది. యాక్చువల్లీ శిరీష కనిపిస్తుంది కదా, శిరీష వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. షీ విల్ కమ్ టుమారో ఆర్ టుడే ఈవినింగ్ వస్తుండొచ్చు మేబీ. ఎందుకంటే అక్కడ చిన్న ఫంక్షన్ ఉండే, ఆ ఫంక్షన్కి వెళ్ళింది. ఇక ఇక్కడైతే ఈ వర్క్ జరుగుతుంది. కాసేపు నీకు ఏం చెప్పాను, ఈ ఫ్రై చేసి అప్పుడు అని చెప్పిన, ఇవి ఉట్టిగానే ఉన్నాయి, జర అటు ఇటు ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న ఉన్నాయా ఫ్రై చేయమని చెప్పిన. సో ఇది ఒక్కటే కడగలేదు, అంటే క్లీన్ లేదు. మిగతా అంతా ఎవ్రీథింగ్ ఈజ్ డన్, ఇట్స్ క్లియర్ అండ్. కాకపోతే టీవీ సెటప్ పడట్లేదు. ఇక టీవీ అయితే అంత కంఫర్టబుల్ అనిపిస్తలేదు, అందుకని చెప్పేసి టీవీ లోపల పెట్టేసినాం. ఇక కొత్త సోఫా అయితే ఇట్లుంది. మనోళ్ళు చూడు, ఎవ్వరు ఫోన్లలో మూతులు పెట్టేసి కథ ఎంత మంచిగా కూర్చురాడా. క్రియాన్స్ ఏమో ఈ సోఫా ఎత్తుండే, లేకపోతే ఆడపోయి పూజ కాడ సామాన్ తీస్తుండు. ఇంకొక కొత్త పర్సన్ మీకు పరిచయం చేస్తా. ఈస్ నరేష్. కొంచెం సిగ్గుపడతాడు ఎక్కువ. నరేష్ ఎవరంటే శిరీష వాళ్ళ అన్న. శిరీష అక్కడ పోయింది, నరేష్ ఇక్కడ వచ్చేసిండు. ఇంకా తీసేపు సిగ్గుపడుతున్నాయినా. హార్డ్ వర్కర్, చాలా అంటే చాలా పని చేసిండు. దాంతోపాటు గిరి కూడా ఉండే కాబట్టి గిరి తమ్ముడు, నేను, నరేష్ అండ్ స్వప్న, జ్యోతి కూడా చాలా హెల్ప్ చేసింది. గిరి కూడా వచ్చి సోఫాలు అవన్నీ వేసిపోయింది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది. ఇక మీతో కంటిన్యూ చేసేద్దాం. ఈరోజు నైట్ వచ్చేసి మా ఇంట్లో కర్రీ వచ్చేసి పాలకూర కదా, గోంగూర, గంగావాయిల్ కూర. ఈరోజు మా ఇంట్లో మస్తు పప్పేస్తారు. ఇలా అసలు నీకు వచ్చా జ్యోతి గంగావాయిల్ కూర ఉండొచ్చా నీకు? జ్యోతి మీద నాకు జలసి వస్తుంది. నువ్వు తెల్లగానే కోతి అయినా మరి నేను కూడా లైట్లు అయినా నువ్వు తెల్లనే అయినావు. నీ కాలేం కర్రగా ఉంది, నువ్వేం తెల్లగా ఉన్నావు. సరిపోతా అందరికి. పెద్ద మహిళలు నువ్వు వండుతావా? రాదా? వస్తుందా? ఇంకా ఏమేమి వచ్చి వండుతావు? పప్పు వేయాలి. ఏ పప్పు? పెసరపప్ప, దొడ్డుపప్ప, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, గన్నేరు పప్పు. వేసుకోరా ఇంతవరకు వరదలే. మా క్రియాన్స్కి ఇలాంటి స్వీట్లు అంటే చాలా ఇష్టం. హాట్ వచ్చేసి పకోడీ జ్యోతికి ఇష్టం అని చెప్తే తీసుకొచ్చారు. ఇంకోటి ఈడ పానీపూరి తెచ్చుకోరు, వాళ్ళ అమ్మకి ఇష్టం అంటే జరాగాలి. నీకు కాదు, మీ మమ్మీకి కూడా. మీ మమ్మీ కూడా. చలో గిరి, మీరేం తింటారు ఇప్పుడు? స్పెషల్ మీ ఇష్టం, బిర్యానీ లేకపోతే మటనా లేకపోతే చికెనా? చిన్న మామనాడు అట్లా ఏం లేదు. నాకు పప్పు వేసి బుక్కడ అన్నం పెట్టినట్టు చాలు. కాంప్రమైజ్ అయిపోయింది. సేమ్ అది కాదు, నువ్వు అట్లా చెప్పే లేకుండా మరి. అరే ఆయన కాదురా, గెస్ట్ కాదు కదా. స్పెషల్ కాకపోతే స్పెషలే మీరు మాకు ఎప్పుడు అల్లుళ్ళు స్పెషల్. అంటే ఇప్పుడు కాదు, అప్పటి నుంచి క్యాజువల్. మనం స్పెషల్ ఏం లేదు మనం. ఓకే, ఇగో ఇది శేఖర్, ఈ స్ప్రింగ్లు నేను చూసినా, ఆ స్ప్రింగ్లు పెట్టేస్తే ఇటొకటి పెట్టేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇక రేపటికో ఎల్లుండికో మంచిగా అన్ని మొత్తం ఎవ్రీథింగ్ చూపిద్దాం. వీళ్ళు ఎట్లా 75% కంప్లీట్. టీ ఒకటి ఫిట్ చేయాలి, ఇది ఒకటి ఫిట్ చేయాలి. ఇదైతే కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇంకా 30% పని ఉంది. ప్లస్ మన షోకో డెకరేషన్ ఏమైనా వేయాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు. ఇక బడ్జెట్తో పని. దొరికాడు. చలో పోమా, రైట్. ఎస్, అందరు షాక్ అయ్యారు కదా. ఎందుకని చూసేసరికి నేను దీపం ముట్టిస్తున్నది కాదు కానీ శేఖర్ ముట్టిస్తుంది దీపం. ఈరోజు శేఖర్ పూజ చేస్తుంది. అదే గుడ్ మార్నింగ్. ఇప్పుడు లేచినా ఎవరైనా పొద్దున్న లేచి అట్లా కడుక్కొని ఈ కొంగుతో ఎందుకు చూసుకుంటారు అట్లా? నేను మస్తు మందిని చూసిన వాటిని ఫస్ట్ అదే పని చేస్తారు. డోంట్ డూ లైక్ దిస్, అంతేనా? ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇట్లా నీకు పని చెప్తా. వేర్ ఈస్ అవర్ చీపురు? ఇంకా చెత్త చాలా ఉంది జ్యోతి. అసలు చీపురు ఎడ పెట్టారు?
రాత్రి నిజంగా చాలా గ్రేట్ అసలు అక్క కదా. ఇవన్నీ క్లీన్ చేసిపోయింది, ఇవంతా తోమేసిపోయింది. వస్తుందన్నా రమ్మని చెప్పిన బావ కూడా చెప్పిన. ఎప్పుడు వేరు. సో ఫ్రెండ్స్, రాత్రి గిరి ఇట్లా వచ్చారు, దాంతోపాటు మా అక్క ఇట్లా వచ్చారు. అందుకని చికెన్ తెప్పించినాం, దాంతోపాటు పాలకూర, దాంతోపాటు గంగావేల కూర. ఇక అన్నీ రెడీ ఉన్నాయి, కర్రీస్ అయితే రెడీ ఉన్నాయి. కానీ ఇప్పుడు రైస్ పెట్టాలి. అసలు రైస్ ఏం లేకుండా అయిపోయింది, కనీసం కుక్కకు కూడా మీకు లేకుండా అయిపోయింది. ఇలా కుక్కకు పెట్టేసేయాలి. ఇదంతా నీట్ అంటే నీట్, చాలా నీట్గా చేసింది మా అక్క. ఎందుకంటే వీళ్ళు చాలా అలసిపోయారు నిన్న. ఈ శిరీష్ ఏమో అక్కడ ఉంది కాబట్టి ఇక స్వప్న పరిస్థితి నిన్న ఒక గ్లూకోజ్ పెట్టుకుంది. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ చాలా తగ్గిపోయినాయి కాబట్టి. హారతి ఇచ్చేస్తుంది శేఖర్. ఓ షీ స్లీపింగ్. అరే నిన్న ఇది బయట పెట్టలే జ్యోతి, బయట లోపల పెట్టలే. ఇది ఎవరైనా ఎత్తుకోతే ఏం చేస్తుండే జ్యోతి? గుమ్మడికాయ 6:30. మరి ఇక్కడ తొందరగా తెల్లారుతుంది, సూర్యుడు డైరెక్ట్ వస్తాడు వీరికి, కనిపిస్తుంది. చెట్లు మంచిగా కనిపిస్తున్నాయి జ్యోతి. ఇంకా తేవాలి, ఆడ మొత్తం చెట్లే పెట్టాలి. ఇక్కడ కూర్చొని ఒక 2 చీరలు వేసుకోవాలి మంచి. స్టైలిష్ ఉండాలి జ్యోతి. రోజు చెట్లు పెడితే మళ్ళీ నువ్వు వచ్చి నా పువ్వు పూసింది, ఈ పువ్వు ఇయ్యిరి అని అంటావు. రోజు ఒకటి దేవుని పెట్టానిక పూలు కొనుక్కొస్తాం ఎట్లయినా. ఆ ర్యాక్స్ ఫిట్ చేయాలి, ఆ ర్యాక్స్ ఫిట్ చేసి అట్లా చీరలు పెట్టేసినామంటే కథం ఈ రోజుతోటి. అయ్యి స్వప్న ఆమె మంచిగా వాళ్ళగా ముందుగల జర్రసేపట్లు ఆగం చేసింది స్వప్న. మామూలు భయం కాదు, అమ్మో. అవును. మా అమ్మకి ఏమైందో అని సెలైన్ చూసిండు చేతికి. ఏమైంది నా దగ్గర జ్యోతి తీసుకురా అనగా తీసుకుపోయి నా దగ్గర పెట్టిన పక్కన వాళ్ళు ఏడ్చింది చూడిగా, మస్తు బాధ అనిపించింది. మా మమ్మీకి ఏమైందో అని బాధ. అది మళ్ళీ చేయికి అసలే పెట్టింది కదా. అవును, అది కూడా చూసింది. అది కూడా చూసి మస్తు ఏడ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ స్వప్నకి ఏమైందంటే రాత్రి నిన్నంతా కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉంది కదా, అసిడిటీ అనేది ఫామ్ అయిపోయానండి. ఊపిరి ఆడడానికి చాలా ఇబ్బంది అనిపించిందట. దెబ్బ అక్కడ చీపురు పడేసి ఫోన్ పడేసి బాగా నాకు ఊపిరి ఆడొస్తలే అని చెప్పేసి అలా పడేసింది, పడిపోయింది. ఇక ఇమ్మీడియట్గా అప్పుడే బాగా ఇట్లా అక్క ఇట్లా అందరూ వచ్చేసారు. అప్పుడే ఇమ్మీడియట్గా తీసుకొని పోయి హాస్పిటల్ తీసుకపోతే సెలైన్ పెట్టారు, దాంతోపాటు ఒక 2 ట్యాబ్లెట్లు వేసారు, 2 ఇంజక్షన్ వేసారు. అప్పుడు కొంచెం సెట్ అయింది. తీసుకొని వచ్చి మళ్ళీ కొంచెం తినిపించి పడుకుంటే ఇప్పుడు సెట్ అయిందని. అంటే కంటిన్యూస్గా వర్క్ ఉంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఏమనంటే స్వామిని వెనకేసుకొస్తున్నట్టు ఇక నా పిల్లల్ని నేను వెనకేసుకొస్తా. అంత బాధ ఉంటే మీరు కృంగిపోకండి, సరేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఈ వీడియో కాదు, ఇప్పుడు నువ్వు వద్దకు తినిపించినప్పుడేమో సామాన్య వద్దకు తినిపిస్తాడు, శేఖర్ తినిపించాడు అని. నిన్న శేఖర్ శిరీషకు తినిపించి ఆమెకు చేతులు లేవా, ఆమె తినలేదా? రామశంకర్ నువ్వు కమెంట్లు ఏం చదువుతా నాకు అర్థమే కాదు. నాకు చదువుది జ్యోతి, వాళ్ళు గట్టి ఓర్వలేని బుద్ధి ఉంటుంది అలాది. ఇది ఒకడేం కమెంట్ పెట్టలేదు సార్, వాళ్ళు ఇల్లు కొన్నారు మీకు అర్థమవుతలేదట. అరే ఎడ్డి మొక్కపడా మేము రెంట్కుంటున్నామని చెప్పాం. ఇదే ఇల్లు కొందాం, మీ నోరు నిజంగా అయితే ఇదే ఇల్లు కొంటాం ఫ్రెండ్స్. ఇంత చెత్త చూసినావా జ్యోతి? దాని వెనకాల ఉన్నానా? షూ ర్యాక్ కూడా బాగుంది, అన్నీ పెట్టుకోవచ్చు ఇలానే. కానీ డిస్టర్బెన్స్ ఏముంది తెలుసా, ఇక్కడ ఏరోప్లేన్ వస్తుంది. బయట వెహికల్స్ అంత రాదు కానీ ఏరోప్లేన్ వచ్చి ఉంటుంది. 10 మినిట్స్కి ఒకసారి వస్తుంది అది. పప్పాజీ గుడ్ మార్నింగ్. స్నానం అయిపోయింది, నిమ్మలంగా వస్తున్నాం. బొట్టు ఎందుకు అంత పెద్ద పెట్టుకుంటావు? ఎప్పుడైనా ఈ రోజు వచ్చేటప్పుడు షేవింగ్ చేసుకురా. ఏ రోజు ఎవరు? మంగళవారం చేసుకుంటారా? నీకంటే గుర్తొస్తుంది ఎప్పుడు మంగళవారం లేక శుక్రవారమే అడుగుతాడు. నేను కట్ట అడుగుతాడు, లేదంటే షేవింగ్ చేసుకున్నాడు. ఆయన కూడా అంటాడు, అరే నాకు సప్న నెల కట్ట మంగళవారమే అడుగుతావు లేకపోతే శుక్రవారం అడుగుతావు. అరే షేవింగ్ చేసుకుంటే బాగుంటుంది కదా, నాకు మంగళవారం శుక్రవారమే గుర్తు చేస్తావు. రేపు చేసుకో పాప, ఏం కాదు. రేపు చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో, ఓకేనా? అన్ని మా ఎక్కల గొర్రెలు అంతా ఓకేనా? సూపరా, ఏం టెన్షన్ లేదుగా? నిన్ననే ఆగమాగం చేసినాయి అవి. ఎందుకో అదే గేట్ పోయింది శేఖర్, గేట్ చేయాలి. చేయాలి. నువ్వు పోతావా? ఓకే, నేను వీళ్ళని హాస్పిటల్ తీసుకొతాను. ఓకే డన్. వీళ్ళిద్దరిని. మరి శిరీషని నేను మళ్ళీ పోయి రావాలిగా. ఎప్పుడు పోతావు? ఎప్పుడు ఎన్ని గంటలకు? టైం ఉంది, అడ్జస్ట్ చేసుకోవాలి. అటు ఇటు 11:30కి. 11:30 పోతే నాకు ఒక టైం అవుతుంది, 1:30 అవుతుంది. 1:30 అవుతుందా? ఓ మై గాడ్. మరి
ఏడవుతుంది ఏడ కాదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఓకేనా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదు. ఇక టిఫిన్ స్వప్నకు కావాలంటే బయట నుంచి తెప్పిస్తున్నాం ఈరోజు మళ్ళీ రైసే పెట్టాం. ఎందుకంటే కనీసం అదే ఆ చిన్న కానీ మస్తుండే కదా చికెన్. ఇది గంగలో ఆయిల్ కూర, ఇది చికెన్ మస్తు ఉండే అసలు. సూపర్ ఉండే సూపర్ ఉండే సూపర్ ఉండే. అవును, చాలా బాగుండే టేస్ట్. మా కూరలు అయితే ఉన్నాయి, అన్నం పెట్టేసిన అన్నమైన అనుకోకుండా ఉండే. ఇంట్లో బియ్యం ఉండాలి, గ్యాస్ ఉండాలి. గ్యాస్ ఇప్పటికైనా ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు అంటే కట్టెలు ఉంటే చాలు. కానీ ఈడ ఎట్టి పరిస్థితిలో బియ్యం ఉండాలి, గ్యాస్ ఉండాలి. గ్యాస్ లేని పరిస్థితిలో ఎవరిని అడగలేము, ఎవరి దగ్గర పోలేము. ఇంకో పరిచయం ఇంకా లేదు. జర ఇప్పుడు నైట్ ఒక పరిచయం పక్కింటాను అని స్కూల్ వేసేసేయాలి. వాళ్ళే పరిచయం చేయించుకున్నారు. మొన్న నుంచి చూస్తున్నాను లైట్ ఆన్ ఉంటుంది, మీరు వచ్చారా అని పరిచయం చేసుకుని పిల్లలతో మళ్ళీ మాట్లాడు సేవత్ని మనకేం తెలుసా ఆ విండో ఏది ఇడొకటి అది పెట్టుకోవాలిరా, ఎగ్జిస్టర్ ఫ్యాన్ పెట్టుకోవాలి, లేకపోతే కుంటంతా హాల్లో ఒకరికి వస్తుంది. చేద్దాం మనం, నిజమే. ఫ్యాన్ పెట్టుకొని ప్లగ్ ఆన్ ఉంది, అవు అది పెట్టేసుకున్నాం అంటే బెటర్. నాకు కూడా తెచ్చినావారా? నాకు తెచ్చినావా? టిఫిన్ తినకపోతే ఏం తింటాం రా? రైసేనా? ఏ క్రియాంశ్, గుడ్ మార్నింగ్ నాన్న. క్రియాంశంలో సప్న గుడ్ మార్నింగ్. వచ్చినావా? రావమ్మ మా తల్లి జర బయటికి రావమ్మ. అయినా నీ గుడ్ మార్నింగ్ రా నానిగా. చలో ఇల్లు అంతా హడాలు విడాలు చలో. ఏందమ్మా అది వాళ్ళకి అది అది అత్తకురా. అత్తేదిరా అత్తకిచ్చిరాప అది అట్నే కాదు, అట్నే ఆడ హోల్ కొట్టి నోట్లో పెట్టేసి నాని దగ్గర పోయి పోరా. అత్తకిస్తుంది. అరే వెరీ గుడ్. పాలు పెట్టు, టిఫిన్ చేసి జ్యోతి అన్నమైందా? అన్నం పంపాలి. అన్నం పంపినామంటే పని అయిపోతుంది. ఓకే, అన్నం తినేద్దాం, టిఫిన్ వదిలేస్తాం. సప్న ఏంది పొజిషన్? ఏమైంది సప్న? టిఫిన్ కింద తెస్తారు, వాడు కింద తెస్తారు రా. సప్న చెప్పు సప్న, వాట్ ఈస్ పొజిషన్? హాస్పిటల్ పోమా? అరే ఏం చెప్తలేవు, ఏం చెప్పవా? దమ్ము వస్తుందా? మళ్ళీ దమ్ము వస్తుందట్రా మమ్మీకి. కార్ రేపటి నుంచి నీ స్కూల్ కూడా పోవాలి నాన్న. రేపు నీ స్కూల్ కూడా పోవాలి. మమ్మీ చెప్పినా చెప్పకుండా స్కూల్కి పోవాల్సిందే అంతే. ఓకే, నా ఆరోగ్యం సెట్ అయిందా? ఇంకా సెట్ కాలే? సాయంత్రం అవుతుందా? రేపు అవుతుందా? పొద్దుగాల అవుతుందా? ఏమేమి చెప్పు అసలు నీకు? ఇంకా వస్తుందా? టింక చికారు నాగులు. అరే ఏమరుతుర్రా ఇక? ఏమరుతుర్రా? తాత వెళ్తుందా? బాయ్ చెప్పరా తాతకు. బాయ్ చెప్పు. బాయ్. తాత పోయిందా? నడుగురు ఇంట్లోకి నడుగురు ఇక. చలో అక్క కూడా వస్తుంది పా. నడు ఇంట్లో నడు. సప్న, నువ్వు టిఫిన్ చేస్తే జర హాస్పిటల్కి అడుగు వేద్దాం. నువ్వు టిఫిన్ చేస్తావా చేయవా? స్నానం చేస్తావా చేయవా? వాయిస్ వస్తలేదు అసలు. వా ఏం చేస్తిరి. అరే ఈ చెట్లను అన్నా, ఈ చెట్ల కింద పెట్టాలి. కింద వచ్చినా మీద వచ్చినా నీళ్ళకి ఇబ్బంది అవుతాయి కదా. దాని కింద ప్లేట్లు దొరుకుతాయి, ఆ ప్లేట్లు తీసుకురావాలి. ప్లేట్లు తీసుకొచ్చి లైట్గా వాటర్ పోయాలి, ఎక్కువ వాటర్ పోయద్దు. యాక్చువల్లీ ఏమైందంటే మేము వచ్చినప్పటి నుంచి ఇవి మొత్తం డస్ట్తో ఉంటాయి. ఇప్పటికైనా ఒక పెయింట్ కనబడుతుంది, మొత్తం కడిగినా కదా వేడి కాడికి. ఆ పైకి మొదలు పెడితే అరే పైన రేకులు వేసురా నువ్వు, నేను ఇప్పుడు చూస్తున్నా. మరి వర్షం పడదు అంటే అందరికి ఇట్లా వేసుకోరు కదా, మన కూడా ఇట్లా ఉందేమో అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అన్ని ఇంట్లో ఇట్లా ఉన్నది. అదా తడిబట్ట వేసురు వాళ్ళు. ఇప్పుడు మొత్తం తడిబట్టతో పని. నీళ్ళు పోయినాయి.
అవి సిలిం పడతాయనా? మనంతా ఇప్పుడు తీసి ఫిట్ చేసిపోయాం. ఫిట్ చేద్దామా? ఓకే డన్. బోల్డ్ అన్ని తెచ్చినావా? నాకు తెలియదు, నీకే తెలుసు. ఎవరు వేరేనా? గిరి మరి ఆయన అడుగు. గిరి ఫోన్ చేయాలి, లేకపోతే జ్యోతికి అడగాలి. జ్యోతి ఫోన్ చేస్తే దెబ్బ తెలుస్తుంది. ఇవన్నీ ఎంత పెద్ద పని ఉంటుంది తెలుసా? ఇంటికానే ఇంటికానే పని అనుకుంటా కానీ ఇక్కడ కూడా పని కట్టిన ఉంటుంది. కూడా ఘోరంగా పని ఉంది. ఎటు చూసినా కారు అడిగినావా అన్న? నువ్వు నీరు పోసినా గిట్ట ఉంటుంది. ఈ బ్లాక్ కలర్ గింతే అన్న, ఎంత కడిగినా చూసినా. అబ్బా హలో హలో హలో, ఇవి అట్లా అనద్దు. ఆల్రెడీ అందరు ఫిక్స్ అయ్యి తీసుకున్నాం ఆ కారు. నేను ఫిక్స్ మళ్ళీ నీ పేరు నా పేరు అనేది ఏం లేదు. నేను అసలు ఫిక్స్ అయ్యలేదు తెలుసా. ఎందుకు నువ్వు ఏ కలర్ ఫిక్స్ అయ్యారు? నువ్వు వైట్ కలర్. వైట్ కలరా? వైట్ కలర్ బాగాలేదు, నాకు నచ్చలేదు. మరి బ్లాక్ కలర్ కూడా నాకు బాగుంది, కానీ మెయింటెనెన్స్ ఎంత చూసినా. మెయింటెనెన్స్ ఉంటుంది కానీ కడిగితే ఎంత మంచిగా ఉంటుంది మరి. లుక్ కూడా సూపర్ వస్తుంది. ప్రతిరోజు కడగాలి మరి అట్లా అంటే. తుడవాలి. ఏ క్రియాంచ్ స్నానం చేసుకున్నావా? ఎక్కువ మంచిగా నీట్గా బా గుడ్ బాయ్ రా. సో ఈడైతే మళ్ళీ జడలు వేసుకుంటారు. స్నానం చేసి అయితే ఇద్దరు గ్రేటే. అబ్బా లైట్ లేకుండా మంచిగా వస్తుంది జ్యోతి, మీరు తెల్లగా వాడుతూ సేమ్ టు సేమ్ అయ్యారు. అదే సేమ్ టు సేమ్ అయ్యారు. నువ్వు తెల్లైన ఎవరు చెప్పినావు? ఎవరు చెప్పినావు? అన్న చెప్పినా, నువ్వు చెప్పలేగా. అవును బొట్టను పెట్టుకున్నాను. బొట్టు పెట్టుకుంది కానీ బయటకు వెళ్ళదు ఎప్పుడే. అందుకే ఇంట్లోనే ఉన్నా, బయట తొందర పెట్టుకో నడు. నాని పాప పెట్టిపోయి. హలో నాని, వేర్ ఆర్ యూ? ఓ ఇన్నావునా వారా? అబ్బా స్లీపింగా? ఎందుకురా? బయటకు అమ్మా, టీచర్ అట అవన్నీ మర్చిపోవాలా? కథ డ్రెస్ ఇచ్చుకున్నావారా? ఎల్లో అరే అన్ని మ్యాచింగ్ ఉన్నారా? ఎల్లో కార్ కింద ఉంది పా, పోదాం పా.